హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియో కింద ఈ విధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ ఐకాన్ రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత లాంగ్ వీడియో తయారు చేస్తున్నాం కాబట్టి 16:9 మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అసెట్స్లో ఫస్ట్ మనం కలర్ తీసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఏదో కలర్ తీసుకోండి, పర్లేదు. తీసుకున్న తర్వాత దాన్ని గ్రీన్ కలర్లోకి మార్చుకోవాలి. సో ఈ విధంగా మార్చిన తర్వాత మరలా లేయర్స్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్ తీసుకోండి. సో వైట్ కలర్ తీసుకొని దీన్ని రెడ్ కలర్గా మార్చుకోండి. లేదు వైట్ కలర్లో కూడా ఉంచుకోవచ్చు, పర్లేదు. నేనైతే రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇప్పుడు దీన్ని క్రాప్ చేసుకోవాలి. సో స్క్రీన్ మీద నేను ఏ విధంగా అయితే క్రాప్ చేస్తున్నానో ఆ విధంగా చేసి ఇక్కడ కింద ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత అసలు మనం టెక్స్ట్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాము, సో ఆ టెక్స్ట్ని అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇది డిస్ప్లే కావాలనుకుంటున్నాం మన వీడియో కింద కాబట్టి ఫస్ట్ లైక్ అని టైప్ చేసుకోండి. టైప్ చేసి ఇక్కడ ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోవాలి. హ్యాండ్ రైటింగ్స్లో అన్నీ కూడా కర్సివ్ హ్యాండ్ రైటింగ్స్ వస్తాయి, చూడడానికి బాగుంటుంది. కానీ చాలామందికి అర్థం కాకపోవచ్చు కాబట్టి హ్యాండ్రైడ్లో రోబోట్ బోల్డ్. సో ఈ ఆప్షన్ తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత దీనికి ఫస్ట్ కలర్ వైట్ ఇచ్చి తర్వాత అవుట్లైన్ బ్లాక్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి వైప్ రైట్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే ఫాంట్స్ కూడా సేమ్ స్టైలు, సేమ్ కలర్ రావాలి కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన లైక్ లేయర్నే డూప్లికేట్ చేసుకొని అక్కడ టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ షేర్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా ఇస్తే మరలా కలర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఎందుకంటే ఇందాక లైక్ లేయర్నే మనం డూప్లికేట్ చేసాం కాబట్టి సేమ్ టెక్స్ట్, సేమ్ ఫాంట్, సేమ్ కలర్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఫాంట్ మార్చుకుంటే సరిపోతుంది. సో ఎక్కడైతే షేర్ అనేది ఎండ్ అయిపోతుందో అక్కడ డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మరలా ఆ లేయర్లో ఉన్న షేర్ని అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత షేర్ పక్కన ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చెప్పేసి వర్డ్స్ ఈ విధంగా వచ్చేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ప్రతిదీ మీ చేతిలోనే ఉందండి. మీరు ఇచ్చే దాన్ని బట్టే దానికి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోండి, లైక్ లేయర్ ఉంది కదా, దాన్ని వీడియో లెంత్ చివరి వరకు పెంచుకోండి. అలాగే షేర్ లేయర్ ఉంది కదా, దాన్ని కూడా వీడియో చివరి వరకు పెంచుకోండి. సబ్స్క్రైబ్ కూడా అదే విధంగా. అంటే ఈ 3 లేయర్స్ కూడా వీడియో ఎండింగ్ వరకు ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఒక బెల్ ఐకాన్ కావాలి. దాన్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ బెల్ బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ పక్కన దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది కదా, లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ప్రతి ఇమేజ్ కూడా మన లేయర్లో ఉన్నటువంటి మీడియాలోనే ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఈ బెల్ ఐకాన్ని ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదే విధంగా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనికి ఒక యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్ యానిమేషన్లో బ్లింక్ అని చెప్పేసి ఉంది కదా, ఆ యానిమేషన్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇన్ యానిమేషన్ లో స్లైడ్ రైట్ అనే యానిమేషన్ కూడా ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎస్ఎఫ్ఎక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత స్టోర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ సౌండ్స్ అయితే ఉంటాయి. మనకి ఏ సౌండ్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన సౌండ్ అయితే తీసుకోండి. నేనైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయి ప్లే అవుతున్నప్పుడు ఒక సౌండ్ రావాలి కాబట్టి ఇక్కడ సుస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది, దానిలో సెకండ్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సౌండ్స్ అనేవి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి ప్లే అవుతున్నప్పుడు వాటి కింద వచ్చేలాగా చూసుకోండి.
సో ఈ లేయర్స్ని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దానికి కూడా సౌండ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు ఏం చేయాలి అంటే మరలా ఆడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఎస్ఎఫ్ఎక్స్ అనే ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాక్సింగ్ బెల్ 1 అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇవి కావాలి అంటే పైన స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇలా బెల్ ఐకాన్ కింద సౌండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనం ఇచ్చిన సౌండ్స్ ఆ టెక్స్ట్కి ఏ విధంగా అప్లై అవుతుందో గమనిస్తారు. సో ఇక్కడ మీరేం చేయాలి అంటే ప్రతి లేయర్ కూడా కరెక్ట్గా వీడియో లెంత్ చివరి వరకు ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత అన్నెసరీగా ఉన్న లేయర్స్ అన్నీ కూడా కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా నీట్గా తయారు చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తారు అంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసిన ఆ వీడియో పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. అన్ని సౌండ్స్ కూడా టెక్స్ట్ తగ్గట్టుగానే వస్తున్నాయి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి పైన సేవ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఐకాన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే ఈ ఐకాన్ని ఒక వీడియో మీద ప్లే చేసి చూడాలి. సో దానికోసం ఏం చేయాలంటే మరలా కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ 16:9 తీసుకోండి. ఒక వీడియోని అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు వీడియో తయారు చేసేంత టైం లేదు కాబట్టి ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా ఒక ఇమేజ్ తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ వీడియోని ఇక్కడ తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే క్రోమా కీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి గ్రీన్ స్క్రీన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ లేయర్ని ఆ వీడియోలో మనకు నచ్చిన ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. మీ వీడియోకి చివర ఇలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ప్లే అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ విధంగా మీరే ఓన్గా తయారు చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి. మేము ఓన్గా తయారు చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ఇస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోకి అయితే సెట్ చేసుకోండి.